హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ట్రంప్ హెచ్చరికలకు వెనక్కి తగ్గని ఇరాన్ తాజాగా అమెరికాకు చెందిన మరో 2 హెలికాప్టర్లను నేలకూల్చినట్లు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు పంపారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ 48 గంటల్లోగా జలసంధిని తెరవడమో లేదా ఒప్పందానికి రావడమో జరగకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్కు స్పష్టం చేశారు. ఇచ్చిన 10 రోజుల గడువు మించిపోతోందని, దీనిపై స్పందించకపోతే ప్రత్యక్ష నరకాన్ని చూస్తారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇకపై మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని ట్రూత్లో పేర్కొన్న ట్రంప్ ఇరాన్ ప్రళయాన్ని చూడటానికి మిగిలింది 2 రోజులేనని తేల్చి చెప్పారు. తొలుత విధించిన గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ట్రంప్ ఈ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్తో చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో ఇలాంటి ఘటనలు సహజమని వ్యాఖ్యానించారు. అయితే గల్లంతైన పైలట్ గురించి గాలింపు చర్యల వివరాలు వెల్లడించడానికి ట్రంప్ నిరాకరించారు. ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారం నాడు మరో 2 అమెరికా హెలికాప్టర్లను నేలకూల్చినట్టు తాజాగా ఇరాన్ సైనిక ప్రతినిధి ప్రకటించారు. వీటితో పాటు అమెరికాకు చెందిన మరికొన్ని లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించారు. అమెరికాకు శుక్రవారం ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. హెలికాప్టర్లు కూలిన విషయాన్ని యుఎస్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆ దేశంలోని పలు మీడియా సంస్థలు 2 హెలికాప్టర్లను టెహ్రాన్ కూల్చివేసినట్లు కథనాలు ప్రచురించాయి. ఇరాన్ ఇప్పటికే అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను నేలకూల్చింది. శుక్రవారం కూలిపోయిన F-15E స్ట్రైక్ ఈగిల్ విమానంలోని ఒక పైలట్ ను అమెరికా దళాలు రక్షించగా మరో పైలట్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. రెండో పైలట్ నైరుతి ఇరాన్లోని పర్వతాల్లో చిక్కుకున్నట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. అటు అమెరికా పైలట్ కోసం ఇరాన్ కూడా ముమ్మరంగా గాలిస్తోంది. శత్రుదేశ పైలట్ ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటన కూడా చేసింది. అటు ఇజ్రాయెల్పై కూడా క్షిపణి దాడుల్ని కొనసాగిస్తుంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లోని రమద్ గాన్ పట్టణంలో ఓ భవనం ధ్వంసమైంది. నైరుతి ఇరాన్లోని మహేషహార్ పెట్రోకెమికల్ ఆర్థిక జోన్పై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడింది. ఈ దాడుల్లో 5 మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయుధ తయారీకి అవసరమైన ఉక్కు ఉత్పత్తిలో ఇప్పటికే 70% ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎక్స్ వేదికగా తెలిపారు. తాజాగా పేలుడు పదార్థాలు, క్షిపణుల తయారీకి వాడే పెట్రోకెమికల్ ప్లాంట్లపై దాడులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు టెహ్రాన్లోని ఉగ్రవాద పాలనను అణిచివేస్తామని స్పష్టం చేశారు. నిన్న బుషేహర్ అణు కేంద్రం లక్ష్యంగా ఐడిఎఫ్ చేపట్టిన దాడిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఆందోళన వ్యక్తం చేసింది. భవనం దెబ్బతిందని, అయితే రేడియో ధార్మికత మాత్రం వెలువడలేదని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై IAEAపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. దాడులను ఆ సంస్థ ఖండించకపోవడమంటే వాటిని చేస్తున్న దేశాలకు సహకారం అందించడమేనని విమర్శించింది. ఇది అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది. శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న అణుశక్తి కేంద్రాలపై దాడులను ఖండించాలని ఇరాన్ కోరింది. మరోవైపు యుద్ధాన్ని విరమింపజేసే చర్చల్లో పాల్గొనేందుకు సుముఖమేనని ఇరాన్ దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. అందుకోసం పాకిస్తాన్కు వెళ్లేందుకు తామెన్నడూ నిరాకరించలేదని తెలిపాయి. అయితే ఎటువంటి చర్చలైనా యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా ఉండాలని స్పష్టం చేశాయి. అమెరికా షరతులు పెడుతుండటమే ఆందోళనకర అంశమని ఆరోపించాయి.